హాయ్ ఫ్రెండ్స్, గత శ్లోకంలో కృష్ణుడు తాను బద్ధకం లేకుండా ఎందుకు పని చేస్తారో చెప్పారు. ఒకవేళ ఆయన పని చేయడం ఆపేస్తే ఏమవుతుంది? దేవుడు కదా, ఆయన ఖాళీగా ఉంటే మనకేంటి నష్టం అని మనకు అనిపించవచ్చు. కానీ ఒక వ్యవస్థలోని ప్రధాన వ్యక్తి తన బాధ్యతను వదిలేస్తే ఆ వ్యవస్థ మొత్తం ఎలా నాశనం అవుతుందో ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించారు. ఈ సృష్టి నియమం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, నేను కనుక కర్మలను ఆచరించకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. నేను వర్ణసంకరానికి కారకుడినవుతాను మరియు ఈ ప్రజలందరి వినాశనానికి నేనే బాధ్యుడినవుతాను. దీని అర్థం ఏంటంటే, భగవంతుడు ప్రకృతి నియమాలను నడిపిస్తున్నాడు. ఆయన ఆ నియమాలను పాటించడం ఆపేస్తే గ్రహాల గమనం నుండి అణువుల కలయిక వరకు అంతా ఆగిపోయి లోకాలు చెల్లాచెదరైపోతాయి. సంకరం అంటే గందరగోళం లేదా మిశ్రమం. సమాజంలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి లేకపోతే విలువలు నశిస్తాయి. నాయకుడే దారి తప్పితే సమాజం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ప్రజల వినాశనం అంటే కేవలం మరణం కాదు, వారి సంస్కృతి మరియు ధర్మం నశించడం. కృష్ణుడు తన కర్మల ద్వారా మనల్ని ఒక క్రమబద్ధమైన మార్గంలో ఉంచుతున్నారు. ఒక బిజీ జంక్షన్ లో సిగ్నల్ వ్యవస్థ పనిచేయడం ఆపిస్తే ఏమవుతుంది? అందరూ తమకు నచ్చినట్లు వెళ్లాలని చూస్తారు. ఫలితంగా పెద్ద ప్రమాదం జరిగి అంతా ఆగిపోతుంది. కృష్ణుడు ఆ సిగ్నల్ వ్యవస్థ లాంటివాడు. ఆయన నిరంతరం పనిచేస్తూ మనల్ని సురక్షితంగా ఉంచుతున్నారు. ఒక ఇంట్లో తండ్రి లేదా తల్లి బాధ్యతగా ఉండటం మానేసి నాకు నచ్చినట్లు ఉంటాను అని క్రమశిక్షణ తప్పితే ఆ కుటుంబం మొత్తం చెల్లాచెదరైపోతుంది. సమాజం కూడా ఒక పెద్ద కుటుంబం లాంటిది. కాబట్టి మిత్రులారా, మనం చేసే పనులు కేవలం మనకు మాత్రమే పరిమితం కావు. మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే అది మన చుట్టూ ఉన్న వ్యవస్థను దెబ్బతీస్తుంది. నియమాలను పాటించడం అంటే బంధనం కాదు, అది సమాజ క్షేమం కోసం మనం చేసే యజ్ఞం. మీ వృత్తిలో, మీ బాధ్యతలో మీరు తప్పు చేస్తే అది పరోక్షంగా ఎంతో మందిని ఇబ్బంది పెడుతుందని గుర్తుంచుకోండి. లోక కళ్యాణం కోసం మన బాధ్యతలను నెరవేర్చడమే నిజమైన ధర్మం. మరి జ్ఞాని అయిన వాడు ఏ విధంగా పనిచేయాలి? జ్ఞానులకు పనిచేసే విధానంలో ఉన్న ఆ తేడా ఏమిటి? దీని గురించి తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చెప్పిన లోక సంగ్రహం గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.